ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ఒక దేశం ఒక ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. గడిచిన దశాబ్ద కాలంలో పర్యాటకుల సంఖ్య రెట్టింపైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. ప్రజలు చట్టాలను గౌరవించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు ఈరోజు కూడా కొనసాగాయి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను యువ క్రీడాకారుడు దొమ్మరాజు గుకేష్ కైవసం చేసుకున్నారు. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో సుప్రబల్ జనసేవశ్రీ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్కు గౌరవ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీని ప్రదానం చేశారు. నేపాల్ ఆర్మీలో ఆర్మీ స్టాఫ్ చీఫ్గా ఉన్న అశోక్ రాజ్ సిగ్దెల్ భారత్ నేపాల్ మధ్య సుదీర్ఘమైన స్నేహబంధాన్ని పెంపొందించడంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు అందుకున్నారు. ఒక దేశం ఒక ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఒక దేశం ఒక ఎన్నికపై పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను సెప్టెంబర్ 18న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019లో 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక దేశం ఒక ఎన్నిక అనే ఆలోచనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రతిపాదించారు. గడిచిన దశాబ్ద కాలంలో పర్యాటకుల సంఖ్య రెట్టింపైందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధి గురించి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధిలో భారతదేశ ర్యాంకింగ్ 39వ స్థానానికి చేరుకుందని వెల్లడించారు. గత 2 సంవత్సరాలుగా పర్యాటక రంగంలో 7 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించామని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. కాగా వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్లో జరగనున్న మహాకుంభమేళాలో సాంస్కృతిక గ్రామాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొంటూ, भारत की सांस्कृतिक वैभव को दिखाने के लिए दिन भर कुछ न कुछ प्रोग्राम अलग अलग तरह से बदल करके पूरे कुंभ में इस तरह के डिपिक्ट कर सके। आने वाले समय में कुंभ जो है उसमें भारत के ऐसे ख्यातनाम सारे कलाकार विभिन्न विधाओं के, जिसमें SNA अवार्डीज भी हैं, पद्मा अवार्डीज भी हैं, जिसमें NSD के प्रोडक्शंस भी हैं, हमारी जो जोनल कल्चरल सेंटर्स हैं उनके ऐसे अवार्डेड कलाकार जो है वहां रह करके 15 दिन तक अपनी विधाओं का प्रदर्शन वहां करने वाले। పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఈరోజు కూడా గందరగోళం ఏర్పడింది. లోక్సభ ప్రారంభమైనప్పటి నుండి అధికార విపక్ష ఎంపీల మధ్య వివాదం సాగింది. దీంతో వరుసగా సభ వాయిదా పడుతూ వచ్చింది. అమెరికా వ్యాపారవేత్తతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలపై భారతీయ జనతా పార్టీ సభ్యులు పలు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే అంశంపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజల చట్టాలను గౌరవించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆ దిశగా సమాజంలో మార్పు రావాలని లోక్సభలో ఈరోజు రోడ్డు ప్రమాదాలపై జరిగిన చర్చలో భాగంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తొలిసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కానీ ఈ ప్రమాదాలు తగ్గకపోగా వాటి సంఖ్య నానాటికీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 178,000 మంది మరణిస్తున్నారని నితిన్ గడ్కరీ పేర్కొంటూ, जो रोड पर पार्किंग करते हैं ये एक प्रॉब्लम, हाई स्पीड ये प्रॉब्लम नहीं है, पूरे वर्ल्ड में हाई स्पीड चलती है, प्रॉब्लम वो है हाई स्पीड नहीं करना चाहिए, उसमें दो मत है, पर प्रॉब्लम लेन डिसिप्लिन का है। और लेन डिसिप्लिन में ये इधर से उधर ट्रक वाला लेन बदलता है तो वो नीचे में गाड़ी और स्कूटर वाले उसमें जाते हैं, तो लेन डिसिप्लिन का पालन करना, इसके लिए अभी कुछ जगह कैमरे शहरों में लगे हैं, फाइन भी लगने लगे हैं बहुत। प्रॉब्लम ये है कि ये जितना इंटेलिजेंट ट्रैफिक सिस्टम है वो करेंगे और उसके साथ साथ मन में ह्यूमन बिहेवियर जब तक नहीं बदलेगा, रेड सिग्नल लगा तो रुक जाओ ना, ये छोटी छोटी बातें जो है ये आपके सबके सोसाइटी के ऑल स्टेक होल्डर्स के सहयोग के बिना नहीं होगा, बदलना पड़ेगा। और छोटे बच्चों के लिए कोर्सेस लगा है, कैंपेन चल रही है, वैसे आप लोग भी आपके कॉन्स्टिट्यूशन में इसकी मदद करिए। ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను భారత యువ క్రీడాకారుడు దొమ్మరాజు గుకేష్ సొంతం చేసుకున్నారు. చైనా క్రీడాకారుడు డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లేరెన్తో జరిగిన తుది మ్యాచ్లో గుకేష్ విజేతగా నిలిచారు. ఈరోజు జరిగిన 14వ రౌండ్లో ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో చివరికి విజయం గుకేష్ని వరించింది. విశ్వనాథన్ ఆనంద్ తరువాత
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటి వల్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న పరిస్థితి ఉందని పేర్కొంది. అందువల్ల తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి దాఖలైన ఒక పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రసార భారతి, హాకీ ఇండియా మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో త్వరలో జరగనున్న హాకీ ఇండియా లీగ్ మ్యాచ్లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇది హాకీ చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా ప్రసార భారతి చైర్మన్ నవనీత్ సేగల్ అభివర్ణించారు. జాతీయ క్రీడ అయినటువంటి హాకీ మరింతగా ప్రజలకు చేరువవుతుందని ఆయన పేర్కొంటూ, Prasar Bharati has signed an MOU with Hockey India, where all the Hockey India matches that include Hockey India League and National Championship and other championships will be telecast live on DD Sports channel, and also the simultaneous commentary will be run on All India Radio. This is a big milestone in Indian sports. Prime Minister has been saying this, that we should improve on sports. The reach of Prasar Bharati, the reach of DD Sports and the reach of All India Radio will enable a lot of our rural talented sports persons, hockey persons, to not only watch their favorite and best national international player, also listen to their stories and get inspired by their play. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ను రేపు విజయవాడలో విడుదల చేయనున్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు ఉదయం 10:30 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీంతో విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించడంతో పాటు రేపు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బెంజ్ సర్కిల్ నుండి పీసీఆర్ వరకు బందర్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని పోలీస్ శాఖ తెలియజేసింది. ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ 2024ను ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయుర్వేద పద్ధతుల్లో పరిశోధన, అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈరోజు 81,476 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 81,289 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 93.10 పాయింట్ల నష్టంతో 24,548 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.87గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $73.68 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $2,747 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక దేశం ఒక ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. గడిచిన దశాబ్ద కాలంలో పర్యాటకుల సంఖ్య రెట్టింపైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. ప్రజల చట్టాలను గౌరవించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు ఈరోజు కూడా కొనసాగాయి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను యువ క్రీడాకారుడు దొమ్మరాజు గుకేష్ కైవసం చేసుకున్నారు. ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.